హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చి మాల్తాలో క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఎలా జరుగుతాయి అనేది. ఓకే, క్యాపిటల్ సిటీ ఆఫ్ మాల్తా వెలెట్టాలో ఈ క్రిస్మస్ సెలబ్రేషన్స్ అయితే గైస్ థీమ్ ఏమొచ్చి ఫెయిరీ ల్యాండ్ అని పెట్టారు. సో డిసెంబర్ 1st మేము ఫస్ట్ వీక్లో వెళ్ళాం అనమాట. డిసెంబర్ 1st వీక్లో అప్పటికి అరేంజ్మెంట్స్ అన్ని సెట్ చేస్తారు. మంచిగా లైటింగ్స్ అవి పెట్టారు. ఒక్కొక్క వీధికి ఒక్కొక్క రకమైన లైటింగ్స్ అన్నమాట. సో ఇన్ని స్టాల్స్ అయితే పెట్టారు. ఫుడ్ స్టాల్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ చాలానే పెట్టారు. అక్కడ ఎక్కువ ఎప్పుడూ ఉంటాయి, ఒక 4 అలాగా. ఇప్పుడు సెలబ్రేషన్స్ కదా, ఒక సంబరాలు మనకి ఎలా జరుగుతాయి అలా అన్నమాట వీళ్ళకి. సో మంచిగా చాలా స్టాల్స్ పెట్టారు. పిజ్జా, ఫ్రెంచ్ ఫ్రైస్ అలాగా నెంబర్ ఆఫ్ స్టాల్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ అయితే అవి ఈ మధ్య క్రిస్మస్కి అలా హట్స్ లాగా డెకోర్ చేసి అంతే అరేంజ్మెంట్స్ అవి సెట్ చేశారు. ఇంకా డెకరేషన్ వచ్చి బాల్ లాగా ఫొటోస్ తీసుకోవడానికి పిక్స్ కోసం మంచిగా లైటింగ్స్ అవి పెట్టారు. చాలా బాగున్నాయి. క్రిస్మస్ ట్రీస్ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థీమ్స్లో పెట్టారనమాట. ఒక 3 to 4 టైప్స్ ఆఫ్ డెకరేషన్స్ చేశారు. ట్రీస్ కూడా ఇదొక రకం అనమాట లైటింగ్స్తోని. ఎప్పుడు ఫౌంటైన్లోని మేము ఎప్పుడు వెళ్తుంటాం, అప్పుడప్పుడు విజిట్ చేస్తాం వెలెట్టాని. సో అక్కడ ఫౌంటైన్ ఉంది కదా, ఒక 3 మెంబర్స్ ఇలా ప్లేట్ పట్టుకున్నట్లుగా సంబాల్ అక్కడ లైటింగ్స్, వాటర్ అనేది వస్తుంది అనమాట. సో ఇప్పుడైతే ఆపేశారు. ఈ జెయింట్ వీల్ కానీ మనకు పెద్దవాళ్ళకి సంబంధించినవి, చిన్నపిల్లలకి కార్డ్స్ లాంటివి అలాంటివన్నీ ఉన్నాయన్నమాట. వాటికి సపరేట్ ప్రైజెస్ అవి ఉన్నాయి. చూడండి, 610 రూపీస్ అంటే నేను ఎక్కుదాం అనుకున్నాను. సో ప్రైజ్ ఇంకా అంత ఎందుకు ఎక్కలేదు. చిన్న గేమ్స్ అవి పెడతారు కదా మన సంబరాల్లో, బాల్స్ వేయడం కానీ, రింగ్స్ అలా వేస్తాం కదా, అలాంటి గేమ్స్ అవి పెట్టారు. ఈచ్ వన్ 300 అలా పే చేయాలి అని ఉన్నది అక్కడ. సో ఇవన్నీ ఫొటోస్ తీసుకోవడానికి అయితే మంచిగా బాగుంటుంది. మంచి లైటింగ్స్ అవి సెట్ చేశారు. సో ఇక్కడైతే క్రిస్మస్ కదా ఎక్కువ చేసుకుంటారు. సో అలాగా డిఫరెంట్గా పీపుల్ అందరూ మంచిగా విజిట్ చేసిన ప్లేస్ అనమాట. మంచి టూరిజం ప్లేస్ మాల్తా కూడా. సో బాగుంటుంది. మీరు ఎప్పుడైనా విజిట్ చేయాలనుకుంటే విజిట్ చేయండి. ఇక్కడైతే ఈ ట్రెడిషన్ ప్రకారం వీళ్ళ కల్చర్ ఫ్రైడే నైట్ నుంచి సాటర్డే, ఇక్కడ వీళ్ళ కల్చర్ ప్రకారం ఇంకా డిఫరెంట్గా ఉంటుంది కదా. మనమైతే మనం చదువుకోవడం అది చేస్తాం, మీరు చదువుకుంటూ కూడా ఇంకా పార్ట్ టైం చేస్తూ ఉంటారు కదా. సో బాగా ఇంకా పార్ట్ టైం సిగరెట్స్ ఇవన్నీ కూడా ఇంకా బీచ్ల దగ్గర ఇంకా ఎక్కడ పడితే అక్కడ స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ అలాంటివన్నీ ఇక్కడ కామన్ అనమాట. లీగల్గా అమ్మేస్తూ ఉంటారు షాప్స్లో, బయట ఎక్కడ పడితే అక్కడే ఉంటాయి. సో బాగా ఇక్కడ కొంచెం ఎక్కువ వాడుతూ ఉంటారు అనమాట. సో మంచిగా డెకరేషన్ అది చేశారు. బయట అంటే ఒక థీమ్లో పెట్టారనమాట. ఏసైతే సంబంధించింది ఒక రాక్లా ఉండి మంచిగా రియలిస్టిక్గా మనుషులు ఉన్నట్లుగా ఉందన్నమాట. గొర్రెలు ఇంకా అవన్నీ కూడా పెట్టారనమాట. ఎలా పుట్టారు ఏంటి అన్నట్లు ఉంటుంది కదా ఒక స్టోరీ. సో ఆ టైప్ ఆఫ్ స్టోరీ లాగా డెకరేషన్ అనేది చేశారు. చాలా బాగుంది. సో ఇలా జరుగుతుంది అనమాట క్రిస్మస్ ఇక్కడ సెలబ్రేషన్స్ అయితే. డిసెంబర్ 25కి వెళ్ళాలి. అప్పుడు ఇంకెలా జరుగుతుందో, ఇంకేమైనా కొత్తవి ఏమైనా పెట్టారో లేదో చూడాలి. ఇదైతే డిసెంబర్ 1కి ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో దీని పక్కనే మనకి మళ్ళీ ఇంకో ట్రీ అన్నది పెట్టారనమాట. బాగుండింది చూడడానికి అయితే మాత్రం. చూడండి, నేను పిక్చర్స్ అయితే షేర్ చేస్తాను. వీడియోలో అంత క్లారిటీ లేకపోతే పిక్చర్స్ కొంచెం క్లారిటీగా ఉంటాయి కదా అని చెప్పేసి అక్కడ అంత లైటింగ్ లేదనమాట. సైడ్ నుంచి అయితే ఫ్రంట్ వ్యూ అన్నది కొంచెం మంచిగా లైటింగ్స్ అవి పెట్టారు. సైడ్ వ్యూ అంత క్లారిటీ లేదు. సో అది కొంచెం డల్ అయింది. ఫొటోస్ అయితే నేను పెట్టాను, చూడండి. ఓకే గైస్, థ్యాంక్ యూ.